హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ ఆల్రౌండర్ రవి. జనవరి 26 రిపబ్లిక్ డే. ఇది తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా బాగా జరిగినాయి 2 రోజుల క్రితం. బట్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ విషయం చెప్పే ముందు ఇది ఎవరిని తక్కువ చేయడానికి కాదు, ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. సో చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నేను ఈ విషయం చెప్తున్నాను. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ ఒక సత్యాన్ని తెలుసుకోవడం కోసం. జనవరి 26వ తారీఖున ప్రత్యేకించి చాలా మంది స్వతంత్ర సమర యోధుల యొక్క ఫొటోస్ పెట్టి మనం చాలా మంది సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. అండ్ జనవరి 26కి అంటే రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలియదు. ఈరోజు భారత రాజ్యాంగం అంటే జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, భారత రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకున్న రోజు. ఈ విషయం అందరూ తెలిసిందే. బట్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే గాంధీజీ వర్సెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇండిపెండెన్స్ డే వర్సెస్ రిపబ్లిక్ డే, ఈ రెండిళ్ళకు ఉన్న ప్రత్యేకత చెప్పబోతున్నాను. అసలు ఏంటి, సో జనవరి 26వ తారీఖు ఉన్న ప్రత్యేకత ఏంటి, దీన్ని మనం ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి. సో సబ్జెక్ట్లోకి డీప్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఒక దేశపు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవంగా మనం ప్రకటించుకుంటాం. అది ప్రజలందరూ జరుపుకునే పెద్ద జాతీయ పండుగ ఏదైనా ఉందంటే కనుక అది కేవలం గణతంత్ర దినోత్సవం మాత్రమే, అంటే రిపబ్లిక్ డేకి మాత్రమే. మరి మన భారతదేశం ఎప్పటి నుంచి ఇలాంటి రిపబ్లిక్ డే జరుపుకుంటుంది? సో బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26వ తారీఖు అంటే 1950న మన భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డేని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. జనవరి 26 అంటే 1950 బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి భారతదేశపు యొక్క సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం అవతరించింది. మరి మన భారత రాజ్యాంగం అసలు ఎలా ఏర్పడింది? మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. మన భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నిక కాగా, మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ చైర్మన్గా రాజ్యాంగ కమిటీ ఎప్పుడైతే కనుక ఏర్పడడం జరిగిందో, భారత రాజ్యాంగం రూపొందించడానికి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాత్రి పగలు ఎంతో శ్రమించి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంలో భారత రాజ్యాంగం రూపొందించారు. అనేక మార్పు చేర్పుల అనంతరం నవంబర్ 26వ తారీఖు 1949న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగం రూపొందించడానికి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అంటే దాదాపుగా ఫ్రెండ్స్ 3 సంవత్సరాలు. మన రాజ్యాంగ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే కనుక మన భారతదేశ రాజ్యాంగం. అలా రూపొందించిన మన భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరచడంతో భారతదేశం సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా అవతరించడంతో పరిమాణ దశ పూర్తయిపోయింది. అంటే దాదాపుగా కంప్లీటెడ్గా 1950 జనవరి 6వ తారీఖున మనకి ఈ యొక్క రాజ్యాంగం అనేది కంప్లీటెడ్గా పూర్తయిపోయింది. మనం 2 పండుగలు మనం చాలా గొప్పగా జరుపుకుంటాం. ఒకటి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, 2 జనవరి 26 రిపబ్లిక్ డే. చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. ఆగస్టు 15 జరుపుకునే ఇండిపెండెన్స్ డే అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. ఆ రోజున గతాన్ని తలుచుకుంటూ స్వతంత్ర సమరయోధులు మనం స్మరించుకునే రోజు అనమాట. అది అందరికీ తెలిసిందే. జనవరి 26న జరుపుకునే రిపబ్లిక్ డే అంటే స్వతంత్రం వచ్చాక మనకంటూ ప్రత్యేకంగా ఒక రాజ్యాంగాన్ని అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రూపొందించుకొని దాన్ని అమల్లోకి తెచ్చుకునే రోజు జనవరి 26. ఇది అందరికీ తెలిసిందే. అనగా మనకు సంపూర్ణ స్వతంత్రం లభించిన రోజు అనమాట. అంటే వర్తమానంలో మనం ఏంటి, భవిష్యత్తులో మనం ఏంటి అనే విషయాల్ని ఈరోజు మనం జరుపుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు దీనికి ఉన్న ప్రత్యేకత మీకు చెప్తాను చూడండి. మరి జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవం రోజున మనం చాలామంది అండ్ నాట్ ఓన్లీ గాంధీజీ గారు, చాలామంది స్వతంత్ర సమరయోధుల యొక్క ఫోటోలు పెడతాం. అసలు ఎందుకు వాళ్ళ యొక్క ఫోటోలకి దీనికి అసలు సంబంధం ఏంటి, పెట్టొచ్చా పెట్టకూడదు అనేది ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడానికి డిసెంబర్ 9, 1946న భారత రాజ్యాంగ పరిషత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆగస్టు 29, 1947 రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఎన్నికవడం జరిగింది. సో 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ అంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన 19 కమిటీల్లో ఏ ఒక్క కమిటీలో కూడా స్వతంత్ర సమరయోధులు లేరు. అంటే ఎగ్జాంపుల్ మన గాంధీజీ గారు కావచ్చు, రకరకాల మరి ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి జనవరి 26వ తారీఖున మనం దీనికి దాదాపుగా మొత్తం 389 మంది సభ్యులతోటి దాదాపుగా ఇందులో 19 కమిటీలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ కమిటీల్లో స్వతంత్ర సమరయోధులు లేరు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కనుక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే కనుక దీనికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఏర్పడడం జరిగిందో, సో కంప్లీటెడ్గా దీన్ని ఆయన ఎంతో కష్టపడి ఇతర దేశ రాజ్యాంగాలను కూడా ఆయన పరిశీలించి సో అద్భుతమైన జ్ఞానవంతుడుగా ఆయన ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే కనుక 1947 మన స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా ఈ 3 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు చాలామంది కష్టపడి ఈ భారత రాజ్యాంగాన్ని రాశారు. భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఎంతమంది కమిటీ వారు అందరూ కూడా కృషి చేసి అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని పూర్తిగా కర్మకర్త వ్యవహారం, డ్రాఫ్టింగ్ అంటే మనం రాయడం, దానికి పూర్తి బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యవహరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కనుక చాలామంది కూడా జనవరి 26వ తారీఖుకి ఉన్న ప్రత్యేకత ఏంటో చాలామంది తెలుసుకుపోతున్నారు. ఇదంతా ఏంటంటే కనుక 1935 భారత చట్టం ఏదైతే ఉందో అప్పట్లో మన రాజ్యాంగం మనకు లేదు. అంటే మన పాలన బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు, మనకంటూ మనకి ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక యాక్ట్ ఉంటుంది అనమాట. అంటే మన పరిపాలన మనం ఎలా జరుపుకోవాలని మన దేశాన్ని మనమే రాసుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలి. మనకి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కనుక మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకున్నామో అంటే ఒకటి మనం పరిపాలించడానికి అవకాశం లేదు. కేవలం మనం మాత్రమే మనమే పరిపాలించుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలి. మనం ఉన్న వంటి ఈ యొక్క ఏదైతే కనుక ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలు ఎలా బతకాలి, ఏం జరగాలి ఏంటి అనేది మన రాజ్యాంగం మనమే రాసుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభుత్వం, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళ చట్టాలు మనకు అవసరం లేదు, మనమే రాసుకోవాలని చెప్పేసి మన భారత రాజ్యాంగం మనం రాసుకొని దాన్ని ఆమోదించుకొని దాన్ని ఓకే చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న రోజే జనవరి 26వ తారీఖు. అంటే దీనికోసం చాలామంది మేధావులు, అతి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికోసం కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని రాసేశారు. అండ్ దీనికోసం ఆయన ఎంతో కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాదాపుగా ఆయన చరిత్ర మీ అందరికీ తెలిసిందే. సో చాలామంది ఏం చేస్తున్నారంటే జనవరి 26వ తారీఖున అసలు అంబేద్కర్ గారి ఫోటో ఎక్కడ కనబడట్లేదు, మనకి చాలా తక్కువ అనమాట. సో మన ఇండియన్ భారత రాజ్యాంగం అంటే ఏంటో కూడా చాలామంది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఆగస్టు 15న స్వతంత్రం కోసం చాలామంది క్విట్ ఇండియా ఉద్యమం కాడి నుంచి చాలామంది కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని చాలామంది స్వతంత్ర సమరయోధులు మన దేశ స్వతంత్రం కోసం పోరాడితే 1947 తర్వాత ఈ 3 సంవత్సరాల వ్యవధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క దేశంలో మన రాజ్యం, మన ప్రజలు మనమే పరిపాలించుకోవాలి, దీనికంటే ఒక కమిటీ ఉండాలి, ఒక రాజ్యాంగం ఉండాలి, ఒక నియమ నిబంధనలు ఉండాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు దాదాపుగా 3 సంవత్సరాల పాటు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం కన్ఫర్మేషన్ అయ్యి మన దేశంలో ఈ రాజ్యాంగ పరంగానే మనం పరిపాలించుకోవాలి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకునేదే జనవరి 26వ తారీఖు. సో రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం ప్రత్యేకత. సో చాలామంది దీనికి తెలియక రకరకాలుగా దాన్ని తీసుకొచ్చి కలిపేస్తున్నారు. 15 వేరు, జనవరి 26 వేరు. సో ఇండిపెండెన్స్ డే వేరు, రిపబ్లిక్ డే వేరు. సో పరిపూర్ణమైన స్వతంత్రం మనకి ఎప్పుడు వచ్చిందంటే మన ఇల్లు మనమే కడుక్కొని, మన కుటుంబాన్ని మనమే నిర్మించుకొని, మనమే పరిపాలించుకునే ఒక గొప్ప రోజు. అంటే వేరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనమే పరిపూర్ణంగా రాసుకొని ఆమోదించబడినటువంటి రోజే జనవరి 6. ఫ్రెండ్స్, ఇదంతా కేవలం ఎందుకు చెప్తున్నాను, చాలామందికి తెలియదు. సో జనవరి 6కు ఉన్న ప్రత్యేకత తెలియదు కాబట్టి సో నేను దీన్ని క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలామందికి రిపబ్లిక్ డే యొక్క ప్రత్యేకత చెప్పండి, ఎందుకంటే చాలామంది కూడా 26 సెలబ్రేషన్ని చాలా డిఫరెంట్గా జరుపుకుంటున్నారు రిపబ్లిక్ డేని. సో ఆగస్టు 15 ఎలా జరుపుకుంటాం, జనవరి 26 కూడా అలాగే జరుపుకుంటున్నాం. సో దీనికి ప్రత్యేకత ఉంది. సో అంబేద్కర్ గారు మనం గౌరవించుకోవాలి, మన రాజ్యాంగం నిర్మించిన నిర్మాణకర్త సో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో వారిని మనం గౌరవించుకోవాలి. ఆయనకి ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డేగా ఆయనకి ఈరోజు మనం డెడికేట్ చేయాలి. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.